1939 సంవత్సరం. ప్రపంచం ఇంకా గత యుద్ధం గాయాల నుంచి బయటపడకముందే మరో పెద్ద తుఫాను వస్తోంది. ఒక వ్యక్తి, అడాల్ఫ్ హిట్లర్. అతనికొక ప్రమాదకరమైన కల ఉంది. అధికారం, నియంత్రణ, ప్రపంచాన్ని తనదిగా మార్చుకోవడం. సెప్టెంబర్ 1, 1939 జర్మనీ పోలాండ్పై దాడి చేసింది. అక్కడితో ప్రపంచం మళ్లీ యుద్ధంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచం రెండు భాగాలైంది, ఆలైస్ మరియు యాక్సెస్. ఆలైస్ అంటే బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్. యాక్సెస్ అంటే జర్మనీ, ఇటలీ, జపాన్. మొదట్లో జర్మనీ దూసుకుపోయింది. ఒక్కో దేశం కూలిపోయింది. ప్రజలు భయంతో జీవించారు. ఒకరోజు ప్రపంచం షాక్ అయింది. డిసెంబర్ 7, 1941 జపాన్ అమెరికాలోని పర్ల్ హార్బర్పై దాడి చేసింది. ఆకాశం పేలుళ్లతో నిండిపోయింది. నౌకలు మంటల్లో కాలిపోయాయి. వేల మంది చనిపోయారు. అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. ఇప్పుడిది నిజంగా ప్రపంచ యుద్ధం అయ్యింది. యుద్ధం మరింత విస్తరించింది. యూరప్, ఆఫ్రికా, ఆసియా, ప్రతిచోటా యుద్ధం. అందులోనే అత్యంత భయంకరమైన విషయం హోలోకాస్ట్. లక్షలు కాదు, కోట్ల మంది నిరపరాధులు, ప్రత్యేకంగా యూదులు, హిట్లర్ ఆదేశాలతో హత్య చేయబడ్డారు. మానవత్వం ఏడ్చింది. కాని యుద్ధం ఆగలేదు. మలుపు తిరిగిన సమయం 1944లో ఆలైస్ ఒక పెద్ద దాడి చేశారు. దాన్ని డీ-డే అంటారు. వేలాది సైనికులు సముద్రం నుంచి నార్మండీ తీరానికి చేరుకున్నారు. అది చాలా కఠినమైన యుద్ధం. కాని అక్కడినుంచి పరిస్థితి మారింది. జర్మనీ వెనక్కి తగ్గడం మొదలుపెట్టింది. ముగింపు ప్రారంభం 1945లో హిట్లర్ ఓటమి దగ్గరపడిందని తెలుసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. జర్మనీ లొంగిపోయింది. కాని యుద్ధం ఇంకా ముగియలేదు. జపాన్ ఇంకా పోరాడుతోంది. ఆ తర్వాత జరిగింది ప్రపంచాన్ని కుదిపేసింది. ఆగస్టు 6 మరియు 9, 1945 అమెరికా అణుబాంబులు